నమస్తే అండి. మన కొత్త రకం వైరస్ ఒకటి వస్తుంది, మీకు అందరికీ తెలుసు, హెచ్ఎంపి వైరస్ అని. ఈ వైరస్ వల్ల మన కరోనా లాగా మన బాడీ లంగ్స్ అప్పర్ ఇది శరీరంలో ఉన్న అప్పర్ పోర్షన్లో ఉన్న లంగ్స్ బాగా ఎఫెక్ట్ అయ్యి రోగనిరోధక శక్తి అది లేకపోతే కనుక వెంటనే చాలా ఇబ్బందులు గురవ్వాల్సి వస్తుంది మనిషి. సో ఇలాంటి ప్రాబ్లం లేకుండా చాలా తొందరగా కూడా వ్యాపిస్తుంది. దీని నుంచి మనం బయటపడాలంటే చేయాల్సిన పని ఏంటంటే చేతులు శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి సాధ్యమైనంత వరకు. తర్వాత నేను చెప్పబోయే కొన్ని ఆసనాలు ఇప్పుడు నేను చేస్తూ పెడతాను. ఆసనాలు ప్రతిరోజు సాధన చేసుకుంటే కనుక ఈ వైరస్ బాడి నుంచి పడకుండా మనం ఉండగలం. ఈ హెచ్ఎంపి వైరస్ కానీ ఏ వైరస్ అయినా సరే ఒక మనిషిని వాళ్ళ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ మీదకి దాడి చేస్తాయన్నమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, కుండలిని యోగా, కుండలిని శక్తి వికాసం మనం చేసుకోగలిగితే కూడా మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సో శక్తి ఏ శక్తి అయినా సరే ఆ శక్తి పెరగడానికి, కుండలిని శక్తి పెరగడానికి, రోగ నిరోధక శక్తి పెరగడానికి, జ్ఞాన శక్తి అంటే గ్రహణ శక్తి విద్యార్థులు పెరగడానికి అన్నిటికీ పనికొచ్చి ఒక ఆసనాల సమాహారం యోగా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇందులో ప్రాణాయామం, ధ్యానం, ఆసనాలు 3 ఉన్నాయి. మొట్టమొదటి మనం ఆసనాలతో మొదలు పెడదాం. రోగ నిరోధక శక్తి పెరగాలంటే చేయవలసిన ముఖ్యమైన పని ప్రతిరోజు సూర్యోదయం సూర్యాస్తమయం టైంలో అవకాశం ఉంటే సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య నమస్కారాలు చేయడానికి ఏం చేయాలి చూడండి, ఇలా చేతుల నుండి ఇలా పెట్టి నమస్కార ముద్ర. తర్వాత 2 చేతులు ఊపిరి పీలుస్తూ చేతుల పైకి, ఊపిరి విదులుతూ వెనక్కి, ఊపిరి పీలుస్తూ మధ్యలోకి, ఊపిరి విదులుతూ కిందకి. అలా రెండు కాళ్ళని దగ్గర చేతులు ఇలా ఆంచి ఒక కాలుని ఇలా వెనక్కి పెట్టి మోకాళ్ళని కిందకి ఆంచి రెండో కాళ్ళు కూడా ఆంచి 2 కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళి ఇలా పెట్టి ఊపిరి పీలుస్తూ ముందుకి, ఊపిరి విదులుతూ కిందకి. చెస్ట్ ఆనించాలి, గడ్డం ఆనించాలి, పాదాలు ఇలా పెట్టాలి. ఊపిరి పీలుస్తూ ముందుకి, ఊపిరి విదులుతూ పైకి. ఇలా భుజంగాసనంలో ఉండాలి. ఊపిరి పీలుస్తూ మరియు విదులుతూ ఇలా పర్వతాసనం. ఊపిరి పీలుస్తూ ముందుకి, ఊపిరి విదులుతూ కిందకి. ఈ వేళ్ళు మొత్తం సమానంగా ఉండాలి, ఇలా స్ట్రైట్గా ఉండాలి. కాలి వేళ్ళు, చేతి వేళ్ళు అన్నీ కూడా స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. మోచేతులు మడవకూడదు, ఎదురుగా చూడాలి, పైకి చూడాలి. మోకాళ్ళని తలకు తగిలించగలగాలి సాధ్యమైనంత వరకు. ఎంత చేయగలిగితే అంత. మళ్ళీ ఇంకో 2 సార్లు చేస్తాను.
ఇలాగ చేయగలిగిన సార్లు సూర్య నమస్కారాలు చేసి శాంతి ఆసనంలో విశ్రాంతి తీసుకోవాలి. ఇదండి హెచ్ఎంవి వైరస్ బారిన పడకుండా రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి చేయవలసిన మొట్టమొదటి ఆసనం.